వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మరొక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తెలంగాణ ప్రైవేటు విద్యా సంస్థల పైన జరుగుతున్నటువంటి అధిక ఫీజులన్నీ నియంత్రించడానికి ఆయన ఒక కమిటీ ద్వారా ఒక కార్యక్రమం ద్వారా ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రైవేటు పాఠశాల అన్నిటి కూడా ఒక ఫీజుల నియంత్రణ కోసం మీరు నోటీస్ బోర్డులో ఏ క్లాసుకి ఏ విద్యార్థికి ఎంత తీసుకుంటారో అనేది ఒక నోటీస్ బోర్డులో ఆయన పెట్టాలన్నాడు. అట్లాగే ఏదైతే ఎడ్యుకేషన్ వెబ్సైట్ లో కూడా మీరు విద్యార్థులకు క్లాసుల తరగతులను బట్టి కూడా ఫీజులు ఎలా వసూలు చేస్తారు అనే కార్యక్రమాలని వెబ్సైట్ లో కూడా ఉంచాలన్నారు. ఈ ఆలోచన విధానాన్ని చాలా వరకు ప్రైవేటు విద్యా సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి, కోట్ల చుట్టూ తిరుగుతున్నాయి. అయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి తీసుకొని ఆలోచన విధానంతో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త నిర్ణయం తీసుకొని అది రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు పాఠశాలకు అన్నిటికీ కూడా డిస్ట్రిక్ట్ అధికారులు జిల్లా అధికారులు కూడా ప్రతి విద్యా సంస్థలకు మీరు నోటీసులు పంపాలి. ఆ నోటీసుల ద్వారా వాళ్ళు ప్రభుత్వానికి అధికారులకు వాళ్ళు ఒక వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రైవేటు విద్యా సంస్థలకు ఉంటుందని ఒక ఆలోచన విధానాన్ని ఆయన తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు. ఈయన తీసుకున్న ఈ నిర్ణయానికి అన్ని పార్టీలు అన్ని విద్యా సంస్థలు అన్ని యువజన నాయకులు కూడా చాలా వరకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఆలోచనని స్వాగతిస్తున్నారు. నిజానికి ప్రైవేటు విద్యా సంస్థలో దాదాపుగా చదువుకుంటున్న పుస్తకాల నుంచి కాళ్ళకు వేసుకున్న బోట్ల వరకు కూడా వేలల్లో వాళ్ళు వసూలు చేస్తూ ముందుకు వెళ్తున్న తరుణం చూస్తూ ఉన్నాం. ఎంత కట్టడి చేసినా ఎంత నియంత్రించినా ఎన్ని అధికారులు ఇబ్బందులు పెట్టినా ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఫీజుల నియంత్రణకి కట్టుబడి లేకుండా మధ్య తరగతి కుటుంబాలను ఇబ్బంది పెడుతున్న తరుణంలో చాలా వరకు రాష్ట్రంలో దాదాపు ఎన్నో ఏళ్ల నుంచి కూడా ప్రైవేటు విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఫీజులు పెంచుకుంటూ వెళ్తా ఉన్నారు. ఓ రకంగా ప్రభుత్వ పాఠశాలను ఇంప్లిమెంట్ చేయడానికి లక్షల కోట్ల నిధులు చేస్తూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ లాంటి స్కూళ్ళని ఇప్పటికే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన తరుణంలోని ప్రభుత్వ పాఠశాలలో రోజు రోజుకి స్ట్రెంత్ తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒక ఆలోచన చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ప్రైవేటు పాఠశాలలో విచ్చలవిడిగా ఫీజుల నియంత్రణ కోసం అరుకొర చదువులతోని ఇబ్బంది పెడుతూ కూడా వాళ్ళు ప్రైవేటు విద్యా సంస్థలు ముందుకు వెళ్తున్న తరుణం చూసుకుంటున్నట్టం. అదే ఆలోచన విధానంతో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అన్ని పార్టీ నాయకులు కూడా స్వాగతిస్తున్నారు, సంతోషిస్తున్నారు. కాకపోతే ఇది నిజంగా గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయిలో కూడా ఇంప్లిమెంటేషన్ జరగాలంటే కింద ఉన్న జిల్లా అధికారులు కూడా చాలా సీరియస్ గా ప్రైవేటు పాఠశాలను ఇబ్బంది అంటే వాళ్ళకు నిజంగా నోటీసులు పంపించి వాళ్ళు ఎలా వసూలు చేస్తున్నారు, పుస్తకాలకు అయితే ఉంది, స్కూల్ యూనిఫామ్ కి అయితే ఉంది, బెల్ట్ కి అయితే ఉంది, సాక్స్ కి అయితే ఉంది, వాళ్ళు ఏ విధంగా వసూలు చేస్తున్నారు అనేది నిజంగా ఏదైతే నోటీస్ బోర్డులో ఉంచాలి, అందరికీ కనిపించడంటూ కూడా వాళ్ళు ఉంచాలి. వెబ్సైట్ లో కూడా వాళ్ళు ఏ రకంగా ఫీజులు వసూలు చేస్తున్నారో అన్నట్టుగా ఒక వెబ్సైట్ లో కూడా ఉంచాలని ఒక ప్రతిపాదనను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, ఎంతవరకు ఈ విషయాలు ఈ ప్రైవేటు పాఠశాలను కట్టడి చేసే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం అన్నట్టుగా మనం చూసుకున్నట్టయితే దీన్ని ఎంతవరకు తీసుకెళ్తుంది అనే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న యువజన నాయకుల దగ్గర ఇలాంటి విషయాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. నేను మీ దన్నోజు నరేష్ గారి బీజేవైఎం నాగర్ కర్నూలు జిల్లా ప్రెసిడెంట్. ఈ నెల 7వ తారీఖు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటు విద్యా సంస్థల్లో నోటీస్ బోర్డు ఏర్పాటు చేయాలనే ఒక జీవో రిలీజ్ చేసింది. దానికి మేము నాగర్ కర్నూలు జిల్లా బీజేవైఎం తరఫున హర్షిస్తున్నాం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు చాలా శుభసూచకం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు అర్థమయ్యే భాషలో తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ భాషలలో నోటీస్ బోర్డు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయానికి కట్టుబడి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలు నోటీస్ బోర్డు ఏర్పాటు చేయకపోతే అక్కడున్న ఆర్జేడీలు కావచ్చు, డిఈఓలు కావచ్చు, ఆ విద్యా సంస్థల పైన నోటీసులు ఇచ్చి ఆ విద్యా సంస్థలను సీజ్ చేయాల్సిందిగా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని చెప్పేసి డిఓ గారిని ఆర్డీఓలను మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా విద్యా సంస్థల యొక్క యజమానులు పేద మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రులను నడ్డి విరిచే విధంగా వారి యొక్క యూనిఫామ్లు కావచ్చు, బుక్స్ కావచ్చు,
వాటి పేరిట దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని వారి యొక్క స్కూళ్ళల్లో డీవీలతోటి ఎప్పటికప్పుడు తనిఖీలు చేయిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ ఆ విధంగా చేయని ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, విద్యా సంస్థలను అదే విధంగా కూడా ప్రభుత్వ యొక్క ఆదేశాలను బేఖాతరు చేస్తే భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ప్రతి ఒక్క విద్యా సంస్థ దగ్గరికి వెళ్ళి మేము తనిఖీలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. విద్యా సంస్థలన్నీ కూడా ఈరోజు నాణ్యమైన విధంగా లేకుండా ఆరాకోర అక్కడ ఉన్న వసతులతో విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు టాయిలెట్స్ చక్కగా లేవు, విద్యార్థులకు ఆట స్థలాలు కరువైనాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఏమో అన్ని ఆట స్థలాలు 2 ఎకరాలు 3 ఎకరాల విద్యా సంస్థలు పెట్టి తెలంగాణలో ఉన్న యువతను క్రీడల వైపు మళ్లించాలని చూస్తుంటే ఇక్కడున్న విద్యా సంస్థలన్నీ కూడా కేవలం ఆరాకోర వసలతో విద్యాలయాలను నడుపుతున్నారు. ఈ విషయం పైన కూడా భారతీయ జనతా యువ మోర్చా దృష్టి సారించి రానున్న రోజుల్లో క్రీడా మైదానం లేని ఆరాకోర వసతులు ఉన్న విద్యాలయాలను అక్కడికి వెళ్ళి పరిశీలించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి కూడా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవోకు అనుగుణంగా డిఈఓలు కావచ్చు, ఆర్జేడీలు కావచ్చు, విద్యా సంస్థలన్నీ కూడా తనిఖీ చేసి విద్యా సంస్థల్లో నోటీస్ బోర్డు ఏర్పాటు చేయని విద్యా సంస్థలకు మీరు నోటీస్ ఇచ్చి తక్షణమే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా నాగర్ కర్నూలు జిల్లా శాఖ హెచ్చరిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవోను తుంగలో దొక్కుతున్న ప్రభుత్వ విద్యాలయాలను వెంటనే సీజ్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థులకు ప్రభుత్వ ఇచ్చిన ఈ జీవో ఆధారంగా డిఓలు అండగా ఉండాలని, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ భారాన్ని తగ్గించాలని కూడా డిఈఓ గారిని మేము కోరుతా ఉన్నాం. విద్యాశాఖలో సంస్కరణలో భాగంగా ఈ జీవో ఇప్పుడు తెచ్చింది కాదు, 1994 జీవో నెంబర్ 1 జనవరిలోనే మనకు విద్యాశాఖ ఆ రోజు జీవో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం ఈ నెల ఆగస్టు 7వ తారీఖున 2026 మరలా జీవో రిలీజ్ చేసింది. అంటే మనకు 1994 నుంచి కూడా ఈ జీవో అమల్లో ఉంది. జీవోను అమలు చేయకుండా ఎన్నో ప్రైవేటు విద్యా సంస్థలు ఆ జీవోను తుంగలో దొక్కడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులారా, మీరు ప్రజలకు భారం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీరే. దయచేసి విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి తెలంగాణ వ్యాప్తంగా విద్యాశాఖ మీ దగ్గరే ఉంది కాబట్టి విద్యను పటిష్టం చేస్తారని ఆశిస్తున్నాం. జై తెలంగాణ. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారు నిన్న మొన్న ఒక కొత్త జీవో తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల్లో ఏదైతే ప్రైవేటు పాఠశాలలు అనేవి ఫీజు దోపిడీకి పాల్పడుతున్నాయని ఏదైతే అనేక రకాలైనటువంటి కంప్లైంట్స్ వస్తున్నాయో ఆ కంప్లైంట్స్ ని మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఛాలెంజ్ గా తీసుకొని వెంటనే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 40,000కు పైగా ప్రభుత్వము అదేవిధంగా ప్రభుత్వేతర ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. అందులో కేవలము 11,000కు పైగా ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలు ఏవైతే ఉన్నాయో మీరు ఏవైతే ప్రైవేటు పాఠశాలలో వసూలు చేసినటువంటి ఫీజులని వెంటనే నోటీసు బోర్డులో ఏ తరగతికి ఎంత ఫీజు వసూలు చేస్తున్నారు, ఏ క్లాస్ కు తరగతుల వారిగా నోటీస్ బోర్డులో పెట్టాలి. అదే విధంగా మీరు పెట్టేటటువంటి ఫీజులని వెంటనే వెబ్సైట్ లో కూడా పొందుపరచాలని ఒక జీవోని డిఓలకు విడుదల చేయడం జరిగింది. దీన్ని మేము విద్యార్థి సంఘ నాయకులుగా హర్షిస్తున్నాము, స్వాగతిస్తున్నాము. సేమ్ టైంలా రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరొక విన్నపం చేస్తున్నాము. మీరు ఏదైతే జీవోని కఠినంగా విడుదల చేశారో అంతే కఠినంగా ప్రైవేటు పాఠశాలలు కూడా అక్కడ నోటీసు బోర్డులో పెడుతున్నారా లేదా, అదే విధంగా ఆ యొక్క పోర్టల్లో ఏదైతే మీరు వెబ్సైట్ అంటున్నారో ఆ వెబ్సైట్ లో స్కూల్ వెబ్సైట్ లో ఫీజులన్నీ పొందుపరుస్తున్నారా లేదా, ఏదైతే పొందుపరచిన స్కూల్స్ ఉన్నాయో వాటిని వెంటనే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అక్కడ ఉండే స్కూల్ యొక్క గుర్తింపును కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, మా కల్వకుర్తిలో కూడా ప్రైవేటు హాస్పిటల్ ఒకటి ఉంటుంది. ఆ ప్రైవేట్ హాస్పిటల్ పోయినప్పుడు అక్కడ నోటీస్ బోర్డు పైన ఏముందంటే దేనికి ఎంత, ఆపరేషన్ కి ఎంత మొత్తం రాశారు. అంటే అక్కడ నేను కౌంట్ చేస్తే దాదాపు ఒక 15,000 పైన ఉంది ఒక ఆపరేషన్ సర్జరీ చేస్తే. కానీ ఎక్కడ 15,000 లోపు ఏ ఆపరేషన్ కూడా అయితే లేదు.
మినిమం ఒక డెలివరీ అయితే 30,000కు పైగానే వసూలు చేస్తున్నాం మా కల్వకుర్తిలో అయితే. అంటే మేము కూడా రేవంత్ రెడ్డి సర్కార్కి మీ మీడియా ద్వారా మీ టీవీ ద్వారా విన్నపించేది ఏంటంటే, మీరు ఏదైతే ప్రైవేటు పాఠశాలకు అల్టిమేటం జారీ చేసినారో మీరు వెంటనే మీరు ఏదైతే కలెక్ట్ చేసిన ఫీజుని మీరు అక్కడ వెబ్సైట్ లో పొందుపరచమని, మరి ఏదైతే కళాశాలలు కానీ పాఠశాలలు కానీ పొందుపరచలేదో వాటిపైన చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుని ఎక్కడ టాస్క్ ఫోర్స్ చేయాలి. ఎందుకంటే విద్యని వ్యాపారం చేసుకుంటున్నారు. మా కల్వకుర్తి మా నాగర్ కర్నూలు జిల్లాలో అనేక పాఠశాలలు పుస్తకాలు అమ్మినాయి. మేము ఇదే విద్యాశాఖకు ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినాము, మీడియా ద్వారా చెప్పినాము, మరి స్వయంగా మేమే వెళ్ళి మెమరాండం ఇచ్చినాము. ఇవే ప్రైవేటు పాఠశాలలు ప్రైవేటు బస్సులని మరి అక్కడ సరైన ఫిట్నెస్ లేకుండా నడుపుతున్నాయి, అధిక మొత్తాలలో విద్యార్థులను తరలిస్తున్నాయని ఎంవీ అధికారులను కలిసినాము. ఎక్కడ తనిఖీలు జరగలేదు. అంటే ఒక విద్యార్థి విభాగం నాయకుడిగా నేను చేయాల్సిన కర్తవ్యాలని విద్యాశాఖకు కానీ అదేవిధంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కానీ జరిగినా కూడా ఏ ఒక్క పాఠశాలను తనిఖీ చేయలేదు, ఏ ఒక్క పాఠశాల కూడా సీజ్ చేయలేదు. సీజ్ చేసిన దాన్ని కూడా మీరు బయటికి పెట్టలేదు. అంటే విద్యని వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రైవేటు పాఠశాలలు విద్యార్థి తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని పీల్చుకు తింటున్నారు. మరి దీని వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇకనైనా మీరు సోయి తెచ్చుకొని వెంటనే ప్రైవేటు పాఠశాలల పైన ఒక యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని విద్యార్థి విభాగ నాయకులు డిమాండ్ చేస్తున్నాము. సేమ్ టైంలో అయ్యా ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి. డిఎస్సి ద్వారా మరి ఉపాధ్యాయులను నియమించాలి. మరి శిథిలావస్థకు చేరినటువంటి పాఠశాల భవనాలని నూతన భవనాలు నిర్మించాలి. అదే విధంగా ఏదైతే గురుకుల పాఠశాలలను బలోపేతం చేయాలి. విషపూరిత ఆహారం తింటూ ఎంతో మంది విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. వాళ్ళందరూ రక్షించాలి. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి. సేమ్ టైంలో ప్రైవేటు పాఠశాలల పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, కఠినంగా వ్యవహరించాలి. ఇప్పటికి కూడా మీరు ఇచ్చి జీవో ఇచ్చి కూడా చాలా రోజులు అయిపోతున్నప్పటికి కూడా మరి ఎక్కడ కూడా పోర్టల్లో ఏ పాఠశాల కూడా ఇప్పుడు కూడా ఫిలప్ కాలేదు. మా కల్వకుర్తిలోనే దాదాపు 23 పాఠశాలలకు పైగా ఉన్నాయి. మరి ఎన్ని పాఠశాలలు అక్కడ నోటీస్ బోర్డులో ఉన్నాయనేది మీరు ఒకసారి కల్వకుర్తి విద్యాశాఖ అధికారి, నాగర్ జిల్లా విద్యాశాఖ అధికారి తనిఖీ చేయాలి. నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, ఏ ఒక్క పాఠశాల కూడా ఈరోజు కల్వకుర్తిలో మరి అక్కడ నోటీస్ బోర్డులో మీరు చెప్పినటువంటి జీవో ప్రకారము ఏది కూడా అమలు చేయలేదు. మరి ఎక్కడున్నారు విద్యాశాఖ? మరి అధికారులు ఏం చేస్తున్నారు? మరి గవర్నమెంట్ డిఈఓలకు పంపింది సర్కులర్, డిఈఓలు ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులకు పంపిస్తారు కదా, మరి దాని అమలు అవుతుందా లేదా? అంటే ప్రభుత్వం పైన చిత్తశుద్ధి లేదా? ప్రభుత్వం అంటే భయం లేదా? అంటే ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వానికి మరి కొమ్ముగా కాస్తున్నాయా? అంటే ఇదన్నీ కూడా ఒకసారి విజ్ఞతకే వదిలేసినాము. ఇకనైనా కఠినంగా చర్యలు తీసుకోకపోతే ఈ తూతూ మంత్రంగా ఈ జీవోలతోని కాదు, కంపల్సరిగా టాస్క్ ఫోర్స్ చేసి ఏదైతే పాఠశాలలు మీరు అనుకూలంగా మీరు చెప్పినటువంటి జీవో ప్రకారం నడుచుకుంటలేవో వాటిపైన చర్యలు తీసుకోవాలి, గుర్తింపు రద్దు చేయాలని మేము విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాము. జై తెలంగాణ.